పల్లవి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సుధా మ్యూజియంలో సుధా ఖాస్ మ్యూజియం మీకు ఆల్రెడీ తెలుసు, మనకి పాత వీడియోస్లో కూడా ఉన్నాయి. ది బెస్ట్ హైదరాబాద్లో ది బెస్ట్ క్రేజియస్ట్ ప్లేస్ అనమాట. చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనకి గిన్నిస్ రికార్డ్ కూడా ఉంది. ఇక్కడికి మోస్ట్ ఇక్కడ వచ్చేది పిల్లలకి బాగా అట్రాక్ట్ అవుతుందండి, ఎందుకంటే మనకి పెన్ నుంచి ప్రతి ఒక్క వస్తువు అండ్ మనకి మైథాలజీలో కానివ్వండి, అంటే గాడ్స్, ఇప్పుడు శివలింగం ఇలాంటి వాటిలో కూడా కార్స్ చేసి పెట్టారు. ఇంకా ఏం కొత్తగా వచ్చినాయి అని చెప్పేసి చూసేద్దాము. మనం లోపటికైతే వచ్చేసాము. ఫస్ట్ వచ్చేసి మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ చూసుకునే పిల్లల్ని, అంటే పిల్లలు ఆడుకోవటానికి కూడా కొన్ని పెట్టారు వెహికల్స్ అనేది. సో ఇవన్నీ వాక్యూ కార్స్ అండి. సో లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏంటి అంటే మరీ మోడ్రన్ వెహికల్సే కాకుండా మనకి ట్రెడిషనల్ వెహికల్స్ ఇక్కడ చూసుకున్నారా, మీకు ఆల్రెడీ మన ఓల్డ్ వీడియోస్లో చూసుకోవచ్చు. మూషికం పైన మనకి విఘ్నేశ్వరుని, ఇది కూడా ఒక వాహనమేనండి. ఎంత మంచిగా ఉందో కదా. అండ్ లోపలికి కూడా వెళ్ళిపోదాము. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఏ కార్స్ అయినా ఇక్కడ ఏంటంటే మినియేచర్ సైకిల్, ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్ కూడా రాసుంది. మనకి ఏమన్నా కావాలి అంటే కూడా. సో లోపలికి వెళ్ళిపోదాం రండి. సో ఎంత క్రియేటివిటీ లేకపోతే మనకి హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా, ఇది కూడా కారేనండి. అండ్ మనకి ఇక్కడ కీ చైన్లు కూడా ఇచ్చేసారు అనమాట. ఈ తాళాలు కానివ్వండి, ప్రతి ఒక్క డీటెయిల్గా హ్యాండ్ బ్యాగ్ చేశామా అంటే ఇలా చేసేసి పెట్టడం కాదు, ఎంత క్రియేటివిటీ థాట్లో ఉన్నాయో చూడండి. సో మీకు చూపిస్తాను. మీరు ఆల్రెడీ ఇంతకుముందు చూసి ఉండొచ్చు. ఇక్కడ షూ ఉంది, ఇది లిప్స్టిక్, మన లేడీస్ కావాల్సిన థింగ్స్ కూడా కాస్ట్ చేసేసారండి మన సుధా సార్ గారు. ఇంకా మనకి సోఫా సెట్, హౌస్లోకి వెళ్ళి కూర్చోాలంటే ఈ సోఫా తీసుకెళ్ళిపోండి, చాలా బాగుంది. మనకేంటంటే 5 సీటర్ ఉంది ఇక్కడ, అండ్ టీపైతో సహా దీన్ని కూడా కార్ చేశారు. సో ఇంకా మనకి ఏమున్నాయని చెప్పి చూసుకుందాము. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రింజల్ వంకాయ, గుత్తి వంకాయ అండి. కావాలంటే తీసుకుపోండి, ఇక్కడ మన మ్యూజియంలోనే ఉంది. మనకి ఇక్కడ మొత్తం డీటెయిల్గా కూడా ఇచ్చారు ప్రతిదీ, ఏ వెహికల్ ఎలా. ఇది ప్యూర్లీ హ్యాండ్మేడ్ వెహికల్స్ ఇవన్నీ. వీళ్ళే స్క్రాప్ నుంచి మొత్తం ఇంజన్ నుంచి వీళ్ళే మొత్తం బల్క్గా తీసుకొని చేస్తారు. అండ్ పైన ఏదైతే కనిపిస్తుందో ఇదంతా ప్యూర్లీ హ్యాండ్మేడ్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి కాక్, ఇది కూడా కారేనండి. అసలుకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇది చేసిన వాళ్ళు మన సుధా సారే. సో ఇలాంటి క్రియేటివిటీస్ బోల్డ్ అని ఉన్నాయి ఒక్క దీంట్లోనే. మీకు అన్నీ జస్ట్ నార్మల్గా చూపిస్తాను. మనకి ఇక్కడ మోరిస్ మైనర్ అని చెప్పేసి ఉంది. ఇది 1950లో మోడల్ అంట. సో ఇక్కడ కార్ డీటెయిల్స్తో పాటు ఇలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే చాలా ఓల్డ్ ఏజ్ కార్స్, మనం పాత మూవీల్లోనో ఎక్కడ చూసిన కార్స్ మనకి చాలా ఓల్డ్. ఇది 1937. వీళ్ళు ఇంజన్ వచ్చేసి ICU ZU. టైం టేకెన్ 3 months పట్టిందంట. మనకి టైం కూడా చెప్పారు. డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి 1992. సో ఎంత ఓల్డేజ్ కార్స్ చూడండి. ఇప్పుడు మన మూవీస్లో చూసుంటాం ఇలాంటి కార్స్ అనేది. వీటితో పాటు ఓన్ క్రియేటివిటీ కూడా ఉంది. ఇదన్నీ సార్ ఓన్గా చేసినవి. మనకి అక్కడ లోటస్ పాండ్ ఉంది, చూస్తారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి నిజంగా రివర్లో మనకి పెడితే లోటస్ పాండ్, అది కూడా కారేనండి. ఈ క్రియేటివిటీ అంతా మన సుధా సార్ గారిదే. సో చూసారు కదా, హిందుస్థాన్ 10th మోడల్, ఇయర్ 1947. మనం ఆల్రెడీ మీకు ఓల్డ్ కార్స్ ఇలా చూపించాను కదా. ఇంకా క్రియేటివిటీలో భాగంగా ఇది ఇంకో షెడ్ అండి. బోల్డ్ అని ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే మనకి బుక్, షార్ట్నర్, పెన్సిల్, పెన్ ఇట్లా ఒకటి కాదు, దాంట్లో భాగంగానే మీరు చూసుకున్నట్టొచ్చు. ఇక్కడ మనకి వడ్డానం ఇచ్చేసి స్టోకరు, గాజులు, ఇది కూడా ఒక వెహికల్. దీంతో పాటు మనకి రింగ్స్ కూడా ఒక వెహికల్ ఇచ్చారండి. అంతేకాదు ఇంకా మనం చూసుకుందాము ఇక్కడ ఎలాంటి ఉన్నాయా కొత్తవి అని. ఇంతకుముందు మనం ఎక్స్ప్లోర్ చేసాము, బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూద్దాము. అండ్ సూపర్ కూల్ సుధా కార్స్. సో ఇది కూడా ఒక కారేనండి. హాయ్ సార్, పిల్లలు అట్రాక్ట్ చేస్తున్నానే కాదు, పెద్దవాళ్ళకు కూడా షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి ఇక్కడ కార్స్ అనేది. ఆల్రెడీ మనం ఎక్స్ప్లోర్ చేసాము, బట్ సెకండ్ గిన్నిస్ రికార్డ్ అనమాట. ఇంకో 9 వ్యాకీ కార్స్ అని చెప్పేసి యాడ్ చేశారు, రిలీజ్ చేశారు. సో వాటికి గల రీజన్
అండ్ ఏమేమి రిలీజ్ చేశారు? ఇప్పుడు వరల్డ్‌లో తెలిసి తెలియకుండా నేను హాబీగా స్టార్ట్ చేశాను. హ్మ్. దీన్ని వాకీ కార్ అనొచ్చు, ఆర్ట్ కార్ కూడా అనొచ్చు. హ్మ్. సో, సబ్జెక్ట్ కార్స్. అంటే స్టార్టింగ్‌లో నేను రెగ్యులర్ మోడిఫికేషన్ అది ఇది సరదాగా చేసేది. హ్మ్. తర్వాత 1991లో అమెరికాలో ఒక ఎగ్జిబిషన్‌లో ఒక స్కేటింగ్ షూ షేప్ కార్ చూసాను. హ్మ్. ఆ తర్వాత నేను కమర్షియల్ కాకుండా ఉండే కదా! హ్మ్. అక్కడ ఇండియాకి వచ్చాక షూ చేశాను. హ్మ్. అలా కెమెరా చేశాను. ట్యాంక్ బండ్‌లో షోస్ చేశాను. హ్మ్. పోలీస్ ట్రాఫిక్ సేఫ్టీ ఇప్పుడు. నేను ఊహించలే ఎప్పుడు అంతమంది జనం వచ్చింది. సంథింగ్ వెరీ డిఫరెంట్ చిన్నపిల్లలు చూడడానికి హ్మ్. షూ గానీ, అలాంటి కెమెరా గానీ. ఆ తర్వాత నా ఇంట్రెస్ట్ దీని మీదనే పెరిగింది. ఇప్పటివరకు 60 వాకీ కార్స్ చేశాను. అది వరల్డ్ రికార్డ్ అండి. అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రెజెంట్‌లీ ఉందది. సూపర్. అంతకుముందు టాలెస్ట్ ట్రైసికిల్ ఇన్ ద వరల్డ్ చేశాను. హ్మ్. యాస్ టాల్ యాస్ 4 స్టోరీ బిల్డింగ్ హైట్ ఉంటుంది. 3 టన్స్ ఉంటుంది. అది కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది. ఇప్పుడు 25 ఇయర్స్ సెలబ్రేట్ చేస్తున్నాం సిల్వర్ జూబ్లీ ఇయర్. ఆన్ దిస్ ఒకేషన్ గిన్నిస్ వరల్డ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు అన్ని ఈ కార్లన్నీ నడిపి చూపిస్తాము. ఇప్పుడు మెయిన్లీ ఈ హ్మ్. కారు చాలా పిల్లలు మ్యూజియంకి వస్తారండి స్కూల్స్ నుండి ఫీల్డ్ ట్రిప్స్. వాళ్ళకి అట్రాక్ట్ చేయడానికి ఫ్రూట్స్ లేకుండే, అందుకని ఫ్రూట్స్ మీద హ్మ్. ఫోకస్ ఎక్కువ చేశాము. ఓకే. పైనాపిల్ కానీ, జామకాయ కానీ, సంత్రా కానీ ఇలాంటివి. ఫ్రూట్స్ అండ్ గ్లోబ్ కార్ కూడా చేశాను. హ్మ్. పిల్లలకు ఇష్టమైనవి చేశాను. రుబెక్స్ క్యూబ్ అని ఆడేటివి. హ్మ్. సో చాలా పిల్లలు వస్తారు, బాగా ఇంట్రెస్ట్‌తో చూస్తారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆల్ ఓవర్ ఇండియా నుండి ఆల్మోస్ట్ 2000 స్కూల్స్ వస్తాయండి. హ్మ్. మద్రాస్ కానీ, సారీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మ్యాక్సిమం గుజరాత్, ఇంకా బాంబే వస్తారు. అదే. అంటే మీకొక హాబీ అంటే చాలా క్రియేటివిటీ థాట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇలాగే ఎవరైనా తయారు చేయాలనుకుంటారా? ఫస్ట్ షూతో స్టార్ట్ చేశారా? ఫస్ట్ చేశాను. హ్మ్. నేను ఎప్పుడు ఊహించకుండా చేశాను కమర్షియల్. నేను యాక్చువల్లీ ప్రింటింగ్ బిజినెస్ ఈజ్ డిఫరెంట్. ఓకే. ఇది మీది హాబీగా చేశాను. అది ప్రింటింగ్ బిజినెస్. ఓకే. ప్రింటింగ్ బిఫోర్. బిజినెస్. ఇప్పుడు కూడా ఉంది, అది మెయిన్. ఓకే. ఇది హాబీగా చేశాను. ఇంట్రెస్ట్ బట్టి డెవలప్ అయింది. ల్యాండ్ ఉండే మ్యూజియం స్టార్ట్ చేసాను. మ్యూజియం కూడా నడుస్తుంది. 25 ఇయర్స్ నుండి బాగా నడుస్తుంది హ్మ్. అది. ఇప్పుడు కార్ మ్యూజియంస్ అక్రాస్ ద వరల్డ్ చాలా ఉంటాయండి. హ్మ్. చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ అవి కంపెనీ బిల్డ్ కార్స్. ఈ కార్స్ నేను ఓన్ బిల్డ్ చేసి, దట్ ఈస్ ద హ్మ్. ఇంపార్టెంట్. పీపుల్ ఇష్టపడి చూస్తున్నా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇందులో మొత్తం ఇంజన్ కానీ, వీల్స్ కానీ, షాక్ అబ్జర్వర్స్ కానీ, ఇవన్నీ స్క్రాప్ యార్డ్ నుండి తెస్తాం. హ్మ్. దెన్ ఓన్లీ ద షెల్ కొత్తగా చేస్తాం. ఓకే. ఓకే. సో, ఇక్కడ కొన్ని నేను చూసాను లోపట. కొన్ని చూసాను. ఆ కొన్నిట్లోనే ఇది జస్ట్ పెట్టారేమో, వర్క్ అవ్వదేమో అన్న థాట్‌లోకెళ్ళింది అంటే మీరు ఇంతకుముందు నడిపి చూపిచ్చారు. విజువల్స్ కూడా నేను వేస్తాను మీకు. అంటే మనకి థాట్ అందనంతగా అంటే ఇది గూడా మనం ట్రై చేస్తామా? ఎందుకంటే ఒక డాల్‌ని నడపటం అనేది ఎలా? అదే. ఎందుకంటే విజువల్ ఉండదు, ఏముండదు. బట్ దాంట్లో గూడా విజువలైజేషన్. సో, అంత క్రియేటివిటీ ఇవే చెయ్యాలి అని చెప్పేసి వచ్చినందుకు ఒకటండి, హ్మ్. ఇప్పుడు ఇలాంటి కార్ చేయాలంటే ఒకటి గ్రేట్ ఛాలెంజింగ్ జాబ్ ఉంటుంది. హ్మ్. అన్ని షేప్స్ డిఫరెంట్, అవును. అన్ని ఆకారాలు డిఫరెన్స్. అందులో ఇంజన్ సూటబుల్ వేయాలి. కొన్నిట్లో వీల్స్ 6 ఉన్నాయి, కొన్నిట్లో 4 ఉన్నాయి, అలాంటివి ఉన్నాయి. సో ఇట్స్ అ గేమ్ అండి. ఐ రియలీ ఎంజాయ్ దిస్. సో, మీరు ఇంత ఇంట్రెస్టింగ్‌గా చేస్తున్నారు కాబట్టి, అవి ఇంత ఇంట్రెస్టింగ్‌గా అండ్ క్రేజీగా చాలా అందంగా, బ్యూటిఫుల్‌గా అవుట్‌పుట్ అనేది ఉంటుంది. ఇంకా, ఇంకా మనకి గిన్నిస్ రికార్డ్ సెకండ్‌దే ఉంది. ఇంకా మనం సెకండ్ నుండి థర్డ్, ఫోర్త్ మా అమ్మాయి ఇప్పుడు హ్మ్. మా అమ్మాయి కూడా ఈ బిజినెస్లో పార్టిసిపేట్ చేస్తుంది. వావ్! నైస్. ఆవిడే డిజైన్ చేసింది ఇది, బ్రైడల్ డ్రెస్ కానీ అలాంటివి. ఓహ్! సో షీ ఈస్ ఇప్పుడు టేకింగ్ అప్ మై చేసినవి లెగసీ. మీ డాటర్ చేసినవేనా? ఆర్డర్ చేస్తాను. ఓహ్! నైస్. సో, తను గూడా ఇప్పుడు స్టార్ట్ చేసింది. అయితే ఇక 3, 4, 5 వెళ్తానే ఉంటది గానీ తగ్గదన్నమాట. సో, మనం అంటే ఇంకా స్పెషల్ ఏముంది సార్? ఇంకా అంటే ఇప్పుడు దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేయటానికి మనం వరల్డ్ వైడ్‌గా ఏమన్నా ప్లాన్ ఇప్పుడు చేస్తున్నారా? ప్లానింగ్ ఏంటంటే పిల్లలకు చాలా ఇష్టం ఇలాంటి కార్ అవును. ఒకటి. డెఫినెట్‌గా. అయితే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుండి రాలేరు. హ్మ్. మేము ఇండియాలో అటు మెయిన్ టూరిస్ట్ చోట్ల ఇప్పాలని ఉద్దేశం. ఓకే. దెన్ లెట్స్ సీ, ఇట్ మైట్ టేక్ అనదర్ 4, 5 ఇయర్స్. హ్మ్. మీకు ఇంత జర్నీలో అంటే చాలా మీకు క్రేజీగా, చాలా మంచిగా హ్యాపీనెస్ ఇచ్చిన మూమెంట్ ఏదుంది? అంటే ఇవి చేశారు, మ్యూజియం స్టార్ట్ చేశారు, గిన్నిస్ రికార్డ్ అనేది కాదు. దీనికన్నా ఇంకా ఇది. లేదండి, హ్మ్. అన్ని ఛాలెంజింగ్ జాబ్, హ్మ్. అన్నిటికీ కష్టపడాలి. హ్మ్. ఆ రిజల్ట్ మీద అన్ని కార్స్ మీద హ్యాపీ.
It's like you are asking a mother who is your favorite child. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎవరైనా ప్రముఖులు వచ్చి నాకు ఇది కావాలి అన్న మూమెంట్ Right is Jain. Only for the music. ఓన్లీ ఫర్ ద మ్యూజిక్. ఓకే. కమర్షియల్ ఇప్పుడు కూడా చేయను. కమర్షియల్ ఏమి లేదు. చేయరు. ఏమి ఏమన్నా కావాలి మాకు ఇలాంటిదే చేసేయండి అంటే? చేయను. ఫిలిం షూట్స్ కూడా అలా లేదు. ఓకే. నాది ఇంట్రెస్ట్ బట్టి చేశాను, జనం వస్తుంది అని. సో ఇది మీది సుధా కాస్ మ్యూజియం అనేది ఇక్కడ అది మ్యూజియం కూడా అందరూ బై వచ్చి ఛాన్స్ అలా జరిగింది. నా పేరు సుధాకర్ అండి. సుధాకర్ మీడియా నుండి సుధాకర్ గారు. స్టార్టింగ్ లో అడిగారు మీ కంపెనీ పేరు ఏంటంటే గమ్మున ఉన్నా, నాకు తెలియదు అని. అయ్యో. అప్పుడే కే తీసి సి పెట్టండి అన్నారు. ఓ అట్లా సుధాకర్ది సుధా కాస్ మ్యూజియం అయ్యింది. సో నథింగ్ ప్లాన్, నథింగ్ ప్లాన్, ఏది ప్లాన్డ్ కాదు. ఏదో ఓకే. ఏది ప్లాన్డ్ కాకుండానే ఇలా అయిందంటే ఇప్పుడు ప్లాన్డ్ గా వర్కౌట్ చేస్తే ఇప్పుడు గ్లోబ్ లో అక్రాస్ ద గ్లోబ్ కూడా పోవాలని చూస్తున్నాను. లెట్స్ హోప్ ఇట్ షుడ్ వర్క్. రెస్పాన్స్ బాగా ఉంది అక్రాస్ ద గ్లోబ్. ఇప్పుడు స్కూల్స్ ఇండియాలో పిల్లలు కూడా వస్తున్నట్టు అన్నారా ఇక్కడికి? ఒక మ్యూజియం కదా, వస్తుంది. వస్తున్నారు. హైదరాబాద్ నుండి చాలా వస్తారు, డిస్ట్రిక్ట్స్ నుండి వస్తారు, మహారాష్ట్ర డిస్ట్రిక్ట్, బాంబే నుండి కూడా ధీరుభాయ్ అంబానీ స్కూల్స్ ఇలాంటివన్నీ Wow. వస్తాయి. అంటే ఇప్పుడు ఒక పిల్లోనికి మీరు మర్సిడీస్ చూస్తారా, ఫుట్బాల్ అంటే వీళ్ళు ప్రిఫర్ ఫుట్బాల్ కార్. డెఫినెట్లీ. హాయ్ మేడం. హలో, హలో, మీ పేరు? నా పేరు స్పష్ట అండి. స్పర్శ గారు. సుధాకర్ గారు అమ్మాయిని. ఓకే, నైస్ టు మీట్ యూ మేడం. యాక్చువల్లీ సుధాకర్ గారు ఇందాక చెప్పారు ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేశారో 9 వాకీ కార్స్ అని చెప్పేసి వాటిలో మీ క్రియేటివిటీ ఉందని చెప్పేసి అన్నారు. ఎందుకు ఇవే క్రియేట్ చేయాలనిపించింది? అంటే ఒక ఫ్రూట్స్ హౌస్ తీసుకున్నారు, డాల్ తీసుకున్నారు, ఎందుకని? అంటే ఇక్కడ చాలా స్టూడెంట్స్ వస్తుంటారు, స్కూల్స్ చాలా విజిట్ చేస్తాయి మ్యూజియంని. ఒక 2000 స్కూల్స్ వస్తుంటాయి ఆల్ ఓవర్ ఇండియా నుంచి. ఎస్పెషలీ ఎక్కువ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది వస్తుంటారు. సో వాళ్ళు స్టూడెంట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతుంటాను మ్యూజియంకి వచ్చినప్పుడు. వాళ్ళు చెప్తారు వాట్ యూ వాంట్ టు సీ అంటే వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఎక్కువ ఇచ్చేటివి రూబిక్స్ క్యూబ్, లేదంటే వాళ్ళు స్కూల్లో చూస్తుంటారు గ్లోబ్ అదంతా. అండ్ వాళ్ళకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. సో ఇంతకుముందు వి మేడ్ బ్రింజాల్ అండ్ బర్గర్, అవి కూడా వాళ్ళకి చాలా అట్రాక్ట్ చేస్తాయి. సో అపాన్ దేర్ సజెషన్ వీ వర్క్డ్ ఆన్ ఇలాగా టమాటో కార్ కానీ లేదంటే హౌస్ అండ్ ఆల్ దాట్. వాళ్ళకి ఎక్కువ ఆకర్షణ ఎక్కువ ఉంటుంది పిల్లలకి అని ఇది చేశాను. సో సార్ చెప్పారు ఇప్పుడు సెకండ్ ఇది గిన్నెస్ రికార్డ్, అవును. నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ నా డాటర్ కూడా ఈ బిజినెస్ లోకి వచ్చింది, ఇంకా నెక్స్ట్ తనే టేక్ ఓవర్ చేసుకుంటది అని చెప్పేసి. అవును. నెక్స్ట్ ఒకేలా థర్డ్ గిన్నెస్ రికార్డ్కి ఎలాంటి ప్లాన్ చేయబోతున్నారు? అంటే వీటితోనేనా, లేదు ఇదే సైజులో ఉంటుందా, ఇంకా భారీ సైజులో ఏమైనా ఉంటాయా? అంటే నేను డిజైనింగ్లో ఇన్వాల్వ్ అయ్యాను, డిజైనింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో. సో మెయిన్గా చేసేది మా ఫాదరే స్టార్ట్ చేస్తారు, వారే చేస్తుంటారు. సో ఏదైనా కొత్తగా చేయాలి అంటే ఇప్పుడు చేంజింగ్ టైమ్స్తో టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయడం కానీ, కొన్ని కార్స్ని ఈవీ వెహికల్స్ లాగా చేయడం కానీ నేను ప్రయత్నిస్తున్నాను. సో ఇప్పటి వరకు అంటే ఇట్స్ అ వెరీ హార్డ్ థింగ్ టు గెట్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్. మాకు ఇంతకుముందు ఒకటి వచ్చింది 2005లో, అది టాలెస్ట్ ట్రైసైకిల్ ఇన్ ద వరల్డ్ కోసం వచ్చింది. ఇప్పుడు 2025లో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ వాకీ కార్స్ లాగా వచ్చింది. సో మేము 60 వాకీ కార్స్ వరకు చేసాము. ఇంకా చేస్తుంటే ఆ రికార్డ్ వీ విల్ స్టిల్ హోల్డ్ ఇట్. సో అది ఒకటి మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. 100 చేయాలని మాది గోల్. వావ్. సో టుగెదర్ వీ వాంట్ టు మేక్ అబౌట్ 100 వాకీ కార్స్. 250 క్రియేషన్స్ ఆఫ్ ఆల్ టైప్స్ మాకు మ్యూజియంలో ఉన్నాయి ఇప్పుడు. సో 100 చేయాలని మాది గోల్. సో వాట్ రికార్డ్ డు వి బ్రేక్, అది ఓన్లీ టైం విల్ టెల్. యూ బ్రేక్ ద రికార్డ్ యాక్చువల్లీ. అండ్ ఓన్లీ 1 అన్నమాట వాకీ కార్స్ మ్యూజియం, ఇది ఒక్కటే ఉంది వరల్డ్లోనే. ఫస్ట్ మ్యూజియం గిన్నిస్ రికార్డ్ ఇదే వచ్చింది, సెకండ్ కూడా ఇదే వచ్చింది. సో థర్డ్ ఫోర్త్ కూడా మీదే వస్తుంది డెఫినెట్గా, షూర్. చాలా మ్యూజియంస్ ఉన్నాయి వరల్డ్ ఓవర్లో, చాలా ఉన్నాయి. ఇంకా కార్ మ్యూజియంస్ కూడా చాలా ఉన్నాయి మ్యూజియంస్. కానీ మాది ఎలాగా అంటే ఇట్స్ ది ఓన్లీ హ్యాండ్ మేడ్ వాకీ కార్ మ్యూజియం ఇన్ ద వరల్డ్. వేరే మ్యూజియంస్లో కలెక్షన్ చేస్తారు, అంటే ఆల్రెడీ కంపెనీ నుంచి కొన్నవి కానీ లేదంటే కలెక్టర్ ఐటమ్స్ లాగా డిస్ప్లే చేస్తారు. కానీ ఇదంతా మేమే చేసినవి, అన్ని హ్యాండ్ మేడ్, ఇది మషిన్ మేడ్ ఏది కాదు. లోపట ఉన్నదంతా బయట నుంచి చేసిందంతా ఇట్ ఇస్ హ్యాండ్ మేడ్ ప్యూర్లీ. అండ్ ఇది మా దగ్గర క్రాఫ్ట్స్మెన్ ఉన్నారు, వాళ్ళే చేస్తారు. బట్ దే మేక్ దర్ ఓన్ టూల్స్, వాళ్ళే చేస్తుంటారు. సో ఇది బయటదంతా కొత్తది వాడతాము, కానీ లోపల వాడేదంతా మేము స్క్రాపే వాడుతుంటాము. సో ఇంజిన్ కానీ
లేదంటే ఏదైనా పార్ట్స్ కానీ వీల్స్ అదంతా మేము స్క్రాప్ నుంచి జంక్ యార్డ్స్ నుంచి తీసుకుంటాము. ఓకే. సో మేము ఒక ప్రమోట్ కూడా చేస్తున్నాము దట్ వీ షుడ్ గో గ్రీన్ అండ్ రీయూజింగ్ రీసైక్లింగ్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాగ చేస్తున్నాం మేము. ఓహ్! సో నైస్. బయటి షెల్ అదంతా కొత్తదే ఉంటుంది, కానీ లోపల వీఆర్ యూజింగ్ స్క్రాప్ ఫ్రమ్ ద జంక్ యార్డ్స్. ఓకే. ఇప్పుడు మనం లోపల చూసుకోవచ్చు. ఏంటి అంటే మనకి యాక్చువల్లీ అసలకి హౌస్ అంటే నార్మల్ హౌస్ లాగా ఉంది కదా. లోపట ఏంటంటే మనకి వ్యూ ఉంది. ఇక్కడ విండోస్ ఉన్నాయి కదా. ఇదంతా వ్యూ బయటికి కనిపిస్తుంది. బయటకు కనిపిస్తుంది. మంచిగానే ఉంది. సిట్టింగ్ అండ్ డ్రైవింగ్ కూడా మంచిగానే ఉంటుంది. సో మీకు చూపిస్తాను ఇది ఎలా వర్క్ అవుతుందని కూడా. సో మనకి లాక్ కూడా చూడండి, హౌస్కి డోర్ లాక్ ఎలాగిస్తారో ఎగ్జాక్ట్ ఏది మనకి మిస్ అవ్వలేదు. అంటే ఒక స్ట్రక్చర్ తీసుకుంటే ఏదో హౌస్ చేసామా జస్ట్ అలా కట్టామని కాకుండా మనకి చక్కగా విండోస్, దానికి లాక్ చూసుకుంటుంది. అన్ని రియలే అండి. ఇది హ్యాండ్ పెయింట్ చేశారు. ఇది హ్యాండ్ పెయింట్, అన్ని హ్యాండ్ పెయింట్ చేశారు. సో అది మార్కింగ్స్ తో చేసి ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ పెయింట్. మీరు చూస్తే స్టిక్కర్ అదంతా ఏమీ లేదు. ఇది స్టిక్కర్ కాదు కాదు మొత్తం మా దగ్గర చాలా మంచి క్రాఫ్ట్స్మెన్షిప్ ఉంది. సో మా దగ్గర చేసే వాళ్ళంతా వెరీ గుడ్ ప్రొఫెషనల్స్. సో ఇది ఓల్డ్ మ్యాపే అంతా మన వరల్డ్ మ్యాప్. అవును. ఇది ఎందుకు అంటే పిల్లలు చూస్తుంటారు కదా స్కూల్లో, వాళ్ళకి గ్లోబ్ అదంతా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి అట్రాక్ట్ చేస్తుంది అని వెరీ నైస్ ఐడియా మేడం. ఏంటంటే కొంతమంది ఇట్లా పెట్టారు కదా, జస్ట్ పెయింటింగ్ స్టిక్కర్ వేస్తారు, బట్ దీన్ని కూడా హ్యాండ్ పెయింట్ నైస్. చూసుకుంటారు కదా మనకి గ్లోబ్ కూడా. కానీ సార్ ఒకటి అన్నారు, ఇది ఎక్కడికి బయటకు మాత్రం మేము ఇవ్వం, కమర్షియల్ అయితే కాదు, ఇక్కడే ఉంచుతామని చెప్పి. మ్యూజియం లో మాత్రమే ఉంటుంది, ఓన్లీ ఫర్ మ్యూజియం. ఫ్యూచర్ లో కూడా మేము షోస్ చేస్తుంటాము. మొన్న బెంగళూరు లో చేసాము, హైదరాబాద్ లో కూడా వి యూస్ టు డూ రోడ్ షోస్. ట్యాంక్ బండ్ దగ్గర చేసేవాళ్ళము. సో ఇట్స్ కాజింగ్ అ లాట్ ఆఫ్ ట్రాఫిక్ అని వీ హ్యావ్ స్టాప్ డూయింగ్ ఇట్, బట్ యూజువలీ వీ డూ అ లాట్ ఆఫ్ రోడ్ షోస్. అండ్ అంటే కమర్షియల్గా అంటే వేరే వాళ్ళకి ఇవ్వడం అలా చేయము. ఈ కార్స్ అంటే ఫ్యూచర్లో అయినా మనకేమన్నా మూవీస్లో అలా మూవీస్లో చేసామండి, కానీ వాకీ కార్స్ చేయలేదు. మూవీస్లో వి వర్క్ విత్ అ లాట్ ఆఫ్ మూవీస్ అండ్ చాలా కార్స్ ఇచ్చా మూవీస్కి, బట్ నన్ హ్యావ్ యూస్డ్ వాకీ కార్స్. మేబీ వాళ్ళకి అలాంటి ఐడియాస్ ఉంటే డెఫినెట్లీ. సో కానీ వీఆర్ లుకింగ్ టు ఎక్స్పాండ్ ద మ్యూజియం అండ్ టేక్ ద లెగసీ ఫార్వర్డ్. సో ఇక్కడ మాత్రమే కాకుండా వేరే సిటీస్లో కానీ ఇండియాలో లేదంటే అబ్రాడ్లో కూడా we want to open a museum that will still be Sudhakar's museum. ఇంకొకటి ఫైనల్ అనుకోవచ్చు. అంటే యాక్చువల్లీ సార్కి వచ్చినప్పుడు అరే డాడీ ఏంటి ఇలా చేస్తున్నారు, వ్యాకింగ్ కార్స్ బొమ్మలు ఎవరు చూస్తారు, జస్ట్ కార్సే కదా, ఏమన్నా అనిపించిందా మీకు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వక ముందు? నాట్ రియలీ. నేను కార్స్తోనే పెరిగాను చిన్నప్పటి నుంచి. సో ఐ హ్యాడ్ దట్ ఐడియా అండ్ రెస్పాన్స్ కూడా చాలా వస్తుంది, నాట్ జస్ట్ ఫ్రమ్ కిడ్స్ కానీ లేడీస్ గురించి కూడా. లేడీస్ కోసం వీ డిడ్ లేడీస్ సిరీస్, అందులో హ్యాండ్ బ్యాగ్ షేప్ కార్ అండ్ లిప్స్టిక్ షేప్ బైక్, స్టిలెటో షేప్ కార్, అవన్నీ కూడా చేసాము. సో వీవ్ సీన్ ద రెస్పాన్స్, హౌ పీపుల్ లైక్ ఇట్. వాళ్ళకి యూనో కదులుతుంటే కూడా వాళ్ళకి చాలా ఆనందంగా చూస్తారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ టు బ్రింగ్ అవేర్నెస్ కూడా మేము చాలా చేసాము. కరోనా వైరస్ షేప్ కార్ కూడా అప్పుడు 2020లో అన్వీల్ చేసాము. సో ఈవెన్ దాట్ గాట్ అ లాట్ ఆఫ్ రెస్పాన్స్ అండ్ చాలా మందికి తెలిసింది కరోనా అండ్ మాస్క్ వేసుకోవాలని. అండ్ కొన్ని బేస్డ్ ఆన్ రిక్వెస్ట్, లైక్ పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వీ మేడ్ అ హెల్మెట్ షేప్ కార్. సో అది కూడా హైదరాబాద్లో తిరుగుతుంటే యూనో పీపుల్ ఆర్ మోర్ అవేర్ దట్ వీ షుడ్ వేర్ అ హెల్మెట్ బైక్ నడిపించినప్పుడు. సో పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే చేసాము. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు అంటేనే. సో మీకు ఎంత అంటే ఇప్పుడు వాల్యూ అని కాదు, ఒక అంటే రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చేసినట్టు. ఎందుకంటే మీకు ఇంకా గిన్నెస్ రికార్డ్ వచ్చిందనే కాదు, దీన్ని ఇంకా పెద్ద చేయాలి, చాలా మంది ఇక్కడికి రావాలి. ఎందుకంటే చాలా క్రేజీ అండి ఇది థాట్ అనేది, చాలా క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఒక చిన్న పిల్లలకు కాదు, ఇప్పుడు నేనైతే ఉన్నాను, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్యామిలీస్ తో చాలా మంది వస్తుంటారు అండ్ ఇట్స్ ఫర్ ఆల్ ఏజెస్. సో అందరికి ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు సుధా కార్స్ మ్యూజియం. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. డెఫినెట్ గా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి సుధా కార్స్ మ్యూజియం. వరల్డ్ లోనే మనకి సెకండ్ గిన్నిస్ రికార్డ్ కూడా వచ్చింది అంటే ఎన్ని ఇన్నోవేటివ్ థాట్స్ అండ్ క్రియేటివిటీ ఉందో మీరే చూసుకోవచ్చు. అండ్ మనకి చాలా రోడ్ షోస్ కూడా కండక్ట్ చేశారు, అవన్నీ బ్యానర్స్ తో పాటు ఇక్కడ ఉన్నాయి. చాలా మంది ఇక్కడ లడ్డు కార్ అని చెప్పేసి, శివలింగం కార్ అని చెప్పేసి, ఇవన్నీ సుధాకర్ మ్యూజియంలోనే ఉంది. ఇవే కాదు ఇంకానే వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మన హైదరాబాద్లోనే ఉంది, డెఫినెట్గా విజిట్ చేయండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.